హలో హాయ్ నేను మీ దేవ్ ఈరోజు హెచ్సిఏ అంటే జిమ్ఖానా గ్రౌండ్స్లో అండర్ 14 సెలక్షన్స్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడ అండర్ 14 పిల్లలు చిన్న చిన్న పిల్లలు బార్లు తీరారు. సో ఇక్కడ కరెక్ట్గా వసతులు లేక రోడ్ల పైన నిలబెట్టి అటువైపు ఇటువైపు ఇట్ ఈస్ బిలీవ్ మీ అదొక మెయిన్ రోడ్లో వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఎటువంటి బ్యారిగేట్స్ లేవు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి పిల్లలకి కానీ టెంట్స్ లేవు. మీరు చూస్తున్నారు ఎండ ఎంత ఎలా కొడుతుందో. దేర్ టెంట్స్ అంటూ లేవు, తాగడానికి వాటర్ లేదు. ఇట్లాంటి టైప్ ఇట్లాంటిది ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి అక్కడ చూపెట్టండి పిల్లల్ని ఇక్కడ కూర్చున్నారు ఒకసారి. అరే కన్నయ్య, ప్రొద్దున ఎప్పటి నుంచి మీరు ఉన్నది? ఎన్ని గంటల నుంచి? రాత్రి 9 o'clock? 9 అయినా కూడా ఇప్పటి వరకు ఇక్కడ యాక్చువల్ గా క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయా లేకపోతే మాస్ జాతర జరుగుతుందనే ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. బేసిక్గా చూడొచ్చు మీరు పిల్లలకి దేర్ ఆర్ నో టెంట్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సెలక్షన్స్ అంటే వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఇంతమంది వచ్చారా అని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి ఒక అనలైజేషన్ ఉండాలి. క్రికెట్ అంటే మన ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో, ఎంత మోజుందో. సో 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 దీన్ని బట్టి చూస్తే హెచ్సిఏ వాళ్ళు ఇంకా దే నీడ్ టు లెర్న్ ఎ లాట్. హెచ్సిఏ వాళ్ళు. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం పొద్దు నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి బేసిక్ అని చెప్పేసి. నమస్తే అండి మేడం, మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినారు? 9 o'clock వచ్చాము. 9 o'clock. సో అప్పటి నుంచి ఎలా ఉంది ఇక్కడ పొజిషన్? అలానే ఉందండి. మామూలుగా అయితే మేము ఇదే లైన్ పొద్దున్న నుంచి ఎండాలోనే ఉన్నాం. టెంట్ లేదు, ఏది లేదు. ఆడవాళ్ళకైతే కన్వీనియన్స్ లేదు. పిల్లలు కూడా కొంతమందిని పంపిస్తున్నారు, కొంతమందిని ఆపుతున్నారు. రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పంపించారు. మేము ఈ లైన్లో బార్ తీరుగా ఇలానే ఉన్నా కూడా మమ్మల్ని పంపించట్లేదు. చాలా ఇబ్బంది పడ్డాము. మమ్మల్ని 11కి పంపించారండి. 9కి వచ్చాము. 2 hours లైన్లోనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు హెచ్సిఏ వాళ్ళు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా? లేదండి, మాతో ఎవరు మాట్లాడలేదు. మా పిల్లల కోచే, ఆయననే ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోయాం మేము. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఎట్లా ఉన్నాయి? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? కరెక్ట్ లేవండి. ఇక్కడ ఒక సౌకర్యం అనేది కరెక్ట్ అసలు లేదు. టెంట్ లేదు, పిల్లలకి ఎండలోనే కూర్చోబెట్టారు. ఇక్కడ ఉన్న జనానికి కూడా ఏమీ కన్వీనియంట్ లేదు. మేమే ఏదో ప్లేస్ చూసి చెట్టు కింద కూర్చోడాలి తప్పితే మాకు లేదు. మాకు లేకపోయినా పర్లేదు, కానీ పిల్లలకైతే ఎండలోనే కూర్చోబెట్టడం. ప్రొద్దున నుంచి ఫుడ్ లేదు, వాళ్ళకి ఫుడ్ అందలేదు, వాటర్ లేవు అక్కడ లోపల కూడా. చూస్తే అసలు వాళ్ళు మా బాటిల్స్లో వాటర్ లేవు. డిహైడ్రేట్ అయిపోతారేమో పిల్లలు అనేసి మేమే బయట నుండి తెప్పిస్తూ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. ఓకే, దీనికి ఏమన్నా హెచ్సిఏ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మీరు డబ్బులు ఏమైనా కట్టారా ఈ సో కాల్డ్ సెలక్షన్స్ కి రావడానికి? లేదు. కాకపోతే ఏంటంటే ఇంత పెట్టి ఇంత జనాన్ని చేసినప్పుడు వాళ్ళకు ఫెసిలిటీ ఉండాలి పిల్లలకు. వాళ్ళు మరీ 14 years అండర్ 14 అని పెట్టినప్పుడు పిల్లలు డిహైడ్రేట్ అయిపోతారు. ఓన్లీ ఒక వాటర్ వరకు అయినా కూడా మాకు ఫెసిలిటీ ఇస్తే చాలు. అంటే అండర్ 14 అంటే 9 years నుంచి ఆల్మోస్ట్ 13-14 years వరకు పిల్లలు ఇక్కడ ఉన్నట్టు మాకు కనిపిస్తా ఉంది. ఇక్కడ టోటల్ గా తెలిసిందైతే అండర్ 14 అని మెసేజ్ పంపించారు. అండర్ 14 అంటేనే 14 లోపు కదండి. సో 9 నుంచి 14 వరకు ఉంటారు. 13 or 14 ఇలానే ఉన్నారు. ఇంకా లోపలికి కూడా ఉన్నారు, అది ఇంకా తెలియదు. 15, 16, 15 కూడా ఉన్నారండి ఇక్కడ నాకు తెలిసిన వరకు అయితే పిల్లలు. సుమారు ఎంత మంది వచ్చిండొచ్చు ఈ సెలక్షన్స్? 5 above అండి, 5K above. ఓకే, 5,000 above. అంటే 5,000 above పిల్లలు. అండ్ అట్లీస్ట్ వాళ్ళ ఎంబడి మదర్ ఫాదర్ వేసుకున్నా కానీ దగ్గర 15,000 ఇక్కడ ఉన్నట్టు మీరు అంటున్నారు. మోస్ట్లీ అండి అంతే ఉంటారు. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హెచ్సిఏ వాళ్ళకి? కానీ మేము ఏంటంటే వాళ్ళ పిల్లలకి కరెక్ట్ ఫెసిలిటీ, కరెక్ట్ అన్న టైం కోచింగ్. ఏంటంటే పిల్లలు పొలిటికల్ గా వెళ్లకుండా ఒక ప్రాపర్ వేలో వాళ్ళకు సెలక్షన్స్ జరిపితే చాలు అనేసి అనుకుంటున్నాం. పొలిటికల్ గా వెళ్లకుండా అంటే మీకు ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇది బాగా చేస్తున్నారు, వీళ్ళనే పంపిద్దాము, ఇది కాదు కదండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అని అంటే మనం ఏంటి, వాళ్ళని కరెక్ట్ లెవెల్లో ఎలా వచ్చారో వాళ్ళని ఆ ప్రాపర్గా ముందు వాళ్ళని వెనక వాళ్ళని, వీళ్ళ మిడిల్లో ఉన్న వాళ్ళని ఇలానే ఉంచుతున్నారు. వెనక వాళ్ళ ముందు వాళ్ళని పంపిస్తున్నారు, వాళ్ళ వెనక వాళ్ళని పంపిస్తున్నారు. అది కాదు కదా. ఒక లైన్ అంటూ ప్రాపర్ గా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ పొలిటికల్ పవర్, డబ్బు పవర్ కనిపిస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నామండి మేమైతే. అలానే ఎందుకంటే మేము ప్రొద్దున నుంచి చూస్తుంది అయితే అదే అనిపిస్తుంది. పిల్లలు కూడా అలానే బాధపడుతున్నారు. ఎప్పుడో మా ముందు వాళ్ళది అయిపోయింది, మా వెనక వాళ్ళది అయిపోయింది మమ్మీ, మేము వెళ్ళట్లేదు, మేము ఇక్కడే ఉంటున్నాము అనేసి అంటున్నారు. కనీసం పిల్లలకి అక్కడక్కడ వాటర్ క్యాన్స్ లాంటివి పెట్టారా? లేదండి, అసలు వాటర్లే లేవండి. వాళ్ళ వాటర్ క్యాన్సే లేవు అక్కడ. ఓకే, ఇంతమంది పిల్లలకి వాటర్ క్యాన్స్ లేవండి. లేవండి.
ఓకే. సో ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది? పోలీస్ గాని వీళ్ళ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ మేము వచ్చిన దగ్గర నుంచి అయితే కనిపించలేదండి. పేరెంట్స్ గా మేమే ఒక సెక్యూరిటీగా కొంతమందిని లైన్ లో ప్రాపర్ గా నిల్చోబెట్టాం. ఆఫ్టర్ 11 మేము వచ్చిన ఒక 2 అవర్స్ తర్వాత సెక్యూరిటీ వచ్చారు. అంటే మేమే ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి పోలీసులకి. మీరు మరి లేరు కదా, మాకు ఇక్కడ సెక్యూర్ లేదు, మీ ఇష్టం ఉన్నట్టు పంపిస్తే మేము ఎలా ఉన్నది, ఎక్కడి నుంచో వచ్చాం కదా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ప్రాపర్ గా లేకపోతే ఎలా? ఓకే. సో ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరిగింది. ల్యాబ్స్ జరిగిందండి. ఓకే. మేడం మీరు మీరు కూడా వచ్చారు ఇక్కడ? అవును సార్. మా బాబు ఇక్కడ తీసుకొచ్చాను. 14 ఇయర్స్ ఉంటాయి బాబుకి. కానీ ఇక్కడ ఏం ఫెసిలిటీ లేవు సార్. వాటర్ కూడా లేకపోతే ఎందుకు సార్ పెట్టడం? ఇంత క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు ఆల్రెడీ తెలుసు మీకు ఇంత వస్తుందని. కనీసం అన్నా ఉండాలి కదా. మేము నిలబడాల్సి వస్తే ఇక్కడ నిలబడాలా సార్? కొంచెం ఒక పేరెంట్ గా వచ్చినప్పుడు చూసుకోవాలి కదా. మేము కూడా మీకు ఎలాగో బాధ్యత లేదు, మేము చూసుకోవాలి కదా. మాకు కూడా లేదు ఇక్కడ. వాటర్ కూడా ఉండవా సార్? మరి ఇక్కడ తెచ్చుకోవాలని కూడా ఒక వాటర్ బాటిల్ కూడా దొరకట్లేదు మాకు. కనీసం లేడీస్ ఒక వాష్రూమ్స్ కూడా లేవు. మాకు ఎంత కష్టంగా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత పోస్ట్ గా ఉన్నప్పుడు పెట్టాలి కదా, పెట్టట్లేదు. కనీసం చూడట్లేదు. కనీసం బయటకు వచ్చి ఒకరు చూసిన పాపను కూడా పోలేదు సార్. ఇలాంటప్పుడు ఎందుకు సార్ పెట్టడం? అనవసరంగా టైం వేస్ట్ కదా సార్. పిల్లలకి ఎంత కష్టంగా ఉంది చూడండి ఒకసారి. కనీసం వాటర్ పెట్టకపోతే ఎలా సార్? ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఎలా ఉంటారు పిల్లలు? చిన్న పిల్లలు సార్ వాళ్ళు. అలాంటప్పుడు పెట్టడం ఎందుకు? 14 ఎందుకు పెట్టడం? 16 పెట్టుకోండి, ఆరామ్సే ఉంటది. మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోండి. ఎందుకు గేమ్స్ పెట్టడం అనవసరంగా? ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీరు? అనవసరం కదా సార్ ఇదంతా. మాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. మమ్మల్ని ఎందుకు అది చేయడం? మాకు కూడా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి సార్. పనులన్నీ వదిలిపెట్టుకో మా పిల్లల కోసం వస్తున్నాము. వచ్చినా కూడా ఏం లేదు ఇక్కడ రెస్పాన్స్. ఇంత పెట్టుకున్నారు అకాడమీ, ఏంటి సార్? దేనికి పెట్టుకున్నారు వీళ్ళు? ఇక్కడ ఏమైనా పార్షాలిటీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సార్ జరగకుండా ఎలా ఉంటుంది సార్? అందరికి తెలుసు, కానీ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు సార్. అది వాళ్ళకే వదిలేద్దాం. మనకు అవసరం లేని విషయాలు అవి. మా పిల్లలకు కంఫర్ట్ గా ఉండాలని మేము చూసుకుంటాం. అంతకుమించి మాకు అవసరం లేని విషయాలను మేము మాట్లాడాలనుకోవట్లేదు. సో హెచ్సిఏ కొంచెం ఉండాలి కదా సార్. కొంచెం అంటే కొంచెం ఉండాలి. టెంట్లు అన్నా వేయాలి. కనీసం ఇంతమంది జనాలు వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే జరుగుతాయి, చిన్న చిన్న విషయాలలో జరుగుతున్నాయి. ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు పిల్లలకి సెక్యూరిటీగా ఉండాలి. అలాంటి ముందెవరు ఇవ్వాలి? వీళ్ళు ఇవ్వాలి. ఇవ్వలేదు. మేము వచ్చింది 8కి వస్తే ఎప్పుడు ఇచ్చారు? 12కి ఇచ్చారు. అంటే ఇక ఎప్పుడు ఇచ్చారు? ఏమి ఇచ్చారు 12 o'clock? పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి వాళ్ళు చూసుకున్నారు. అదే ముందే ఇచ్చుంటే క్లియర్ ఇక్కడ పిల్లలకి ఏమైనా టోకన్స్ లాంటివి నంబర్స్ ఏమైనా ఇచ్చినారు? సార్ ఇప్పుడు ఇస్తున్నారట. ఇప్పుడు లైన్ ఒకసారి మీరు చూసుకుంటే ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా అదే లైన్ లో ఉన్నారు. ఇప్పటికీ కంప్లీట్ అయిపోలేదు. ఎప్పుడు అయిపోవాలి సార్? ఎప్పుడు వెళ్ళిపోవాలి? మేము లాంగ్ నుంచి వచ్చాం. మాకు 1 hour జర్నీ. ఎలా వెళ్ళాలి? లేడీస్ ఎలా వెళ్ళాలి సార్? సో ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇవన్నీ చూస్తున్నారు ఈ రోజు మీకు జరిగిన ఎక్స్పీరియన్స్. మీరు హెచ్సిఏని ఏమైనా డిమాండ్ చేయగలుగుతున్నారా? సార్ ప్రాపర్ గా పెడితేనేమో పెట్టండి, లేకపోతే అసలు పెట్టకండి సార్. అసలు మాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది సార్. అసలు ఎందుకు పంపించాలనిపిస్తుంది? స్టడీ అనేసి అంటూరు అని పిల్లలు స్పోర్ట్స్ పంపించినాం. స్పోర్ట్స్ లో కూడా అలాగే ఉంది. ఏడ చూసినా రాజకీయమే సార్. పిల్లల విషయంలో రాజకీయమే, స్టడీలా రాజకీయమే. మరి దేంట్లో ఉండాలి సార్? మేము దేంట్లో ఉండాలి అంటే మేము అవసరం లేదా? అవసరం లేదనే కదా సార్ ఇవన్నీ. అంటే ఎంతసేపు పాలిటిక్స్. మీకు దేంట్లో చూసినా దాంట్లోనే అనిపిస్తుంది. ఎంతసేపు వాళ్ళ స్వార్థం సార్. అంతే, ఏదో పెట్టాము మా పేరు కోసము. సో ఇదంతా పెద్ద డ్రామా అనుకుంటా. ఏ సార్ డ్రామా సార్? ఇది డ్రామా. మేము పెడితే ఇంతమంది వచ్చారు, ఇంతమంది చేస్తున్నాం. మాకు ఫస్ట్ తెలియదు రాజకీయం అని. ఇక్కడ అడుగు పెట్టాకనే రాజకీయం అని తెలుసు. పిల్లలు కూడా అంటున్నారు, తిరుపతి దర్శనం అయినా తొందరగా అయితే కానీ ఈ దర్శనం అయితలేదు మమ్మీ అనేసి పిల్లలు వచ్చి బాధపడుతున్నారు. అక్కడ పిల్లలు అక్కడే ఉన్నారు. సార్ నాకు ఒక డౌట్. ఇంతమంది వచ్చారు క్రౌడ్ లో, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు సార్? ఎంతమంది సెలెక్ట్ చేస్తారు? 10-15 మెంబర్స్. ఒక టీం అంటే 18 మెంబర్స్. అవునా? ఇంతమంది వచ్చారు, ఎంతమంది సెలెక్ట్ అవుతారు అంటారు? మీరు చెప్పండి. అది మనకెట్లా తెలుస్తుంది? తెలియదు. అంటే మీ ఆట స్తోమత ఏం దాని బట్టి అదే చూడాలి కదా. మరి ఇక్కడ ఏం చూస్తున్నారు సార్? మీరు చెప్పండి, ఏం చూస్తున్నారు? అదే ఏం చూడట్లేదు సార్. ఎంతసేపు ఆడేటోని ఎవడు చూడడు. ఎవడైతే ఆడడో వాడిని చూస్తున్నారంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం నాకు అర్థం కాదండి. ఏమంటే అర్థమవుతుంది సార్. అందరు చెప్పరు, నేను చెప్తున్నాను. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం. అందుకనే నాలాంటి అర్థం లేనోళ్ళు, అర్థం కానోళ్ళు ఉంటారు, తెలుగు రానోళ్ళు ఉంటారు. కొంచెం రాజకీయం నడుస్తుందని అందరికి తెలుసు సార్. తెలిసినా కూడా కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేకపోతున్నారు. మేము చెప్తున్నాము కానీ అర్థం చేసుకోవట్లేదు. ఇంకా మేము ఏం చేస్తాం సార్? అంతకు మించి అయితే మేము చేయలేం కదా. సో మీరు లాస్ట్ కి ఇప్పుడు హెచ్సిఏని మీరు డిమాండ్ చేస్తున్నది ఏంటి అని ఒకసారి చెప్పండి. సౌకర్యంగా పెట్టగలిగితే పెట్టండి, లేదు అంటే మా వల్ల కాదంటే వదిలేసేయండి. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. అంతకు మించి అమ్మ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు ఏంటి దీని గురించి? నమస్తే అమ్మ. నా ఒపీనియన్ అయితే మీరు పెట్టండి, కానీ కొన్ని జోనల్ లెవెల్స్, డివిజన్స్ లెవెల్స్ అలా అందరికీ ఆపర్చునిటీ ఉంటుంది. పిల్లలు కూడా ఆడతారు. మీరు మార్నింగ్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ని లోపల తీసుకెళ్లారు, వాళ్ళని వదిలేశారు. ఇదే టోకెన్ కొంతమంది బయట వాళ్ళకి ఇచ్చేసి రేపు రండి అన్నారు సార్. మా పిల్లలు మార్నింగ్ నుంచి ఎండలో ఉన్నారు. ఆ టోకెన్ ఏదో ఇప్పుడు ఇస్తున్నారు సార్, 3:30కి ఇస్తున్నారు. మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి మేము. ఏం సెలక్షన్స్ జరగలేదు. హార్డ్లీ ఒక 10% కూడా జరగలేదు సార్.
90%లో 10% జరిగినట్టు కొందరు పిల్లలు బయటికి వచ్చారు. వాళ్ళతో అడిగాం ఏం జరిగింది లోపల అంటే ఒక్కొక్క ఓవర్ ఆడిట్ ఇచ్చారు అని అంటే అది సరే వాళ్ళ ఇష్టం సార్. పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి టైం ఎంత వాళ్ళకు అవైలబిలిటీ ఉంటుందో అదే చెక్ చేస్తారు. కానీ టైం అంతా వేస్ట్ చేశారు సార్ ఈరోజు. అంటే ఒక ఓవర్ లో 6 బాల్స్ ఉంటాయి. 6 బాల్స్ లో ఒక ప్లేయర్ కెపాసిటీ అనేది ఎట్లా తెలుస్తుంది? సార్ ఇప్పుడు దాని గురించి మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే యు ఆర్ ఏ ప్లేయర్ అని అంటారు నన్ను. ఒక ఓవర్ వాళ్ళు బౌలింగ్ ఇస్తున్నారు, ఒక ఓవర్ బ్యాటింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి పిల్లలు కొందరు అన్నారు. కొందరు 3 ఓవర్స్ అన్నారు. కానీ ఈ కెపాసిటీని బట్టి చూస్తే వాళ్ళకు 3 ఓవర్స్ చెక్ చేసేంత టైం వాళ్ళ దగ్గర లేదు సార్. ఏదైనా ఉండండి సార్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. కానీ అందరి మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. అంటే ఈ సెలక్షన్స్ లో ఏమైనా మతలబ్ జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అది 100% ఉండదు సార్. అది మనం చెప్పలేము. ఎక్కడైనా మన టాలెంట్ 100% ఉంటుంది, నేను చెప్పలేను. రెండు ఆన్సర్స్ కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. ఎట్లా ఉంటుంది అని అంటే ప్రతిసారి మనకు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఫైట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ హెచ్సిఏలో ఏం జరిగిందో నేను చాలా వరకు మీడియాలో చూశాను. మా దగ్గర టాలెంట్ ఉంది కానీ మాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు అని అన్నారు. సో ఈసారి ఇంకా బయట పిల్లలు వచ్చి చెప్పేదాకా మనకి ఇంకా చాలా విషయాలు తెలియదు సార్ మనకు. నా ఒపీనియన్ ప్రకారం పిల్లల్ని మీరు లోపల పెట్టేసుకున్నారు, వర్క్ జరగట్లేదు. అదేదో మీరు ఇప్పుడు టోకెన్ ఇస్తున్నారు, మార్నింగ్ నుంచి ఇచ్చి పంపించేస్తే ఒకటి అయిపోతున్నాయి. వాళ్ళు ఈరోజు రెస్ట్లెస్ గా ఉన్నారు, ఫుడ్ లేదు. రేపు వచ్చి వాళ్ళు ఏం పర్ఫార్మెన్స్ చేస్తారు? ఎంత పర్ఫార్మర్ అయినా సరే ప్లేయర్ కి ఫస్ట్ ఫుడ్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి సార్, రెస్ట్ ఉండాలి. అది లేకపోతే మన దగ్గర రేపు పొద్దున మన పర్ఫార్మెన్స్ ఉండదు. అది ఒకటి మిస్టేక్ జరుగుతుంది సార్ వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఏంది అని అంటే 4 o'clockకి వచ్చారు సార్ స్టూడెంట్స్. 4 నుంచి పోలీసు వాళ్ళు వస్తే ఈ పని మనకు వచ్చిన వాళ్ళు అందరికీ అయిపోయింది. 12 వరకే అయిపోయింది. ఈవెన్ దో వాళ్ళకు కూడా సెలక్షన్స్ అయిపోయింది. పోలీస్ వాళ్ళు 12 o'clockకి వచ్చారు. సో వాళ్ళ వరకు వాళ్ళు చేస్తే వచ్చిన పబ్లిక్కి ఇబ్బంది కాదు. ఒకటి వాళ్ళు డ్యూటీ ప్రకారం వచ్చారు, కానీ మేము మా పనులను వదిలేసుకొని పిల్లల కోసమని మేము వచ్చాము. రెస్పాన్సిబిలిటీ పిల్లలు తీసుకొని రావాలి. రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్ గా మీరు వచ్చి నా పిల్లోడు కూడా ఇండియాకి ఆడాలి అని చెప్పేసి ఒక దీంతో మీరు వచ్చినారు. సో ఇదంతా అవుతుంది. ఇదంతా ఈ రోజు జరిగిన ఏదైతే డ్రామా మీరు చూసినారు ఇది. సో దీంట్లో హెచ్సిఏని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ నేను హెచ్సిఎల్ ని డిమాండ్ చేసే ముందు ఫస్ట్ నా బాబుకు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ టీవీలో చూసేసి నేను ఒక క్రికెటర్ని అయిపోతాను అని కలలు కనడం కాదు. సొసైటీ ఎలా ఉందో అని చెప్పేసి నేను ఈరోజు తీసుకురావడం జరిగింది. వాడు సెలెక్ట్ అవుతాడా కాదా అనేది సెకండరీ సార్. సో పిల్లలకు కూడా ఇంత మందిలో నీ టాలెంట్ ఏంటో కూడా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. హెచ్సిఎల్ వాళ్ళు చేసేది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పేంత పెద్దవాళ్ళం మేము కాకపోవచ్చు, కానీ ఒక్కటి సార్, అంటే మీరుంటేనే మీలాంటి వాళ్ళు ఉంటేనే హెచ్సిఏ కదండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పక్కన పెడితే మీలాంటి వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడితేనే ఈ రోజు హెచ్సిఏ అండర్-14 సెలక్షన్స్ పెట్టినారు. ఎవ్వరు కూడా రాకపోతే ఇది అటర్ ఫ్లాప్ షో అవుతుంది కదా. అంటే మీ పార్టిసిపేషన్ ఉంటేనే హెచ్సిఏ ఉంది, లేకపోతే లేదు. అంటే హెచ్సిఏ కండక్ట్ చేస్తుంది సార్ ఓన్లీ ఓరల్ గా చూయించుకోవడానికి. ఆ పర్ఫార్మెన్స్ చెక్ చేయట్లేదు, అది చెక్ చేసి తీసుకోండి సార్. చాలా మంది పిల్లలు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. మేమైతే 2 sides ఫోకస్ చేస్తున్నాము. ఈరోజు నువ్వు ఒకవేళ స్పోర్ట్స్ లేకపోతే నువ్వు చదువు కూడా లేకపోతే నీ భవిష్యత్ ఏంటి? నాకు తెలియదు పెట్టాలి, నువ్వు 2 ఫోకస్ చేయాలంటున్నా. అలాంటి పిల్లలకు మరి మీరేం ఆన్సర్ ఇస్తారు సార్? అది ఒక స్టేజ్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆ ఛాన్స్ ఇవ్వండి అనేది నా ఒపీనియన్. సో మిమ్మల్ని రేపు కూడా రమ్మన్నారు? 100% ఇప్పుడు వాళ్ళు టోకెన్ తీసుకొని వస్తారు. అది కూడా అన్నారు, టోకెన్ తీసుకున్నాక కూడా మనం రేపు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నారు. ఇంకా మా బాబు ఇంకా ఇక్కడ లాస్ట్ లో ఉన్నాడు సార్. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నాకెవరో చెప్పారు వసతులు చాలా బాగున్నాయని చెప్పినారు. వసతులు ఏమి లేవు సార్. ఒక్క వాటర్ ఫెసిలిటీ గేట్ దగ్గర ఒక్కటి పెట్టారు. అది కూడా అయిపోయింది అని చెప్పి చాలా సేపు అయిపోయింది. కొంచెం సేపు పెట్టారు. పోలీస్ వాళ్ళు వచ్చారు, కానీ అంత వర్క్ అయిపోయినాక వచ్చి పేరెంట్స్ ని అవుట్ అన్నారు. అప్పటి వరకు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు పిల్లలు సార్ తినకుండా వచ్చారు. ఫస్ట్ పాయింట్, ఎంత తిన్నా కూడా ఆడే పిల్లలకు ఆకలి అవుతుంది. అది ఫుడ్ లేదు వాళ్ళకు. వాళ్ళు ఇచ్చారు లోపల ఒక బనానా, ఒక గుడ్డు, వాళ్ళకి ఏమి సరిపోదు. ఇవ్వలేదా? అయితే బయటికి వచ్చే పిల్లలకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు అవుట్ అవుతున్నారో అప్పుడు ఇచ్చారు. మేము కొంతమంది పేరెంట్స్, నేను ప్రీ ప్లాన్ గా ఉన్నాను, మా బాబుకు నేను ఫుడ్ తెచ్చాను. చాలా మంది తెచ్చుకోలేదు. ఇక్కడ అవైలబిలిటీ కూడా లేదు. మా దగ్గర డబ్బులున్నా కొందామన్నా అవైలబిలిటీ లేదు. మేమే కొందరికి చెప్పాము, సార్ పిల్లలు ఆకలి కొన్నారు, మీరు స్నాక్స్ తీసుకురండి అని నేను ఒక ఆయనకు చెప్పాను.
ఆయన బండి మీద తెస్తా ఉంటే అయిపోయింది కదమ్మా అంటే ఏం అయిపోలేదు సార్ 5 o'clock వరకు ఇది ఇలాగే ఉంటారు వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు ఆకలితో ఉంటారు మేము అదన్నా తీసుకుంటామని చెప్పాము వాళ్ళు. సో మేము ఇదంతా సెకండరీ సార్. అక్కడ వాళ్ళు మార్నింగ్ నుంచి వేస్ట్ టైం కూర్చున్నారు. అది ఒక్కటి వేస్ట్ చేయకండి. మీరు వాళ్ళకు ఆడిపియండి, టైం యూటిలైజ్ చేయండి. 2 days అన్నారు నిజమే. 2 daysలో ఫస్ట్ రోజే కొందరికి కట్ చేసి ఈ రోజే మీకు టైం అని ఉంటే అది బాగుండేది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రేపు రావాలంటే రేపు ఇంతకంటే ఎక్కువ జాతర ఉంటుంది సార్. అంటే ఈ సెలక్షన్స్ అనేది పారదర్శకంగా నడుస్తుందా అనడానికి మీ ఆన్సర్ ఏంటి? అంటే క్లియర్ సెలక్షన్స్ అవుతున్నాయా లేదా అనడానికి మీ ఆన్సర్ ఏంటి? అవ్వట్లేదు సార్. ఎందుకు అలా అనుకుంటున్నారు? మా పిల్లల పర్ఫార్మెన్స్ చూడట్లేదు, అందుకే అవ్వట్లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఐ మీన్ ఇంకొక పేరెంట్ ఉన్నారు, ఆయనను కలిసి అడిగి తెలుసుకుందాం బేసిక్గా ఏంటని. హలో బ్రదర్. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఏంటండి ఈరోజు అండర్ 14 సెలక్షన్స్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? అయితే వాస్తవంగా చెప్పాలంటే అండర్ 14 అన్నది ఒక అపోహ మాత్రం. ఎందుకంటే మా పిల్లలు ఏదో చేసుకుంటారు, ఏదో ఇది చేస్తారు అనేసి హెచ్సిఏ వాళ్ళు అది ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అది వీళ్ళు ఈ విధంగా చేసే బదులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయనేది ఒక ప్రశ్న. మరి ఆ మండల కేంద్రాల నుంచి తీసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు మరి ఇక్కడ 33 జిల్లాల నుంచి ఒకటేసారి ఇక్కడ హెచ్సిఏకి రావాలంటే ఇక్కడ చుట్టుముట్టు దాదాపు ఒక 4-5 డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే రావడం జరిగింది. మరి ఇంకా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు లేరా? ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా రావాలి. మరి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ నుంచి అన్ని కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఇక్కడ రావాలంటే ఇక్కడ సకల సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు దాదాపుగా నేను మార్నింగ్ 7:30కి రావడం జరిగింది. మార్నింగ్ 7:30కి వస్తే టోకన్లు ఇచ్చారు. నేను చూసినప్పటికీ ఒక 1600 టోకన్లు పూర్తయితే అయిపోయినాయి. ఇప్పుడు మా బాబుది కూడా మ్యాక్సిమం ట్రయల్ కూడా అయిపోయింది. మరి ఇక వాళ్ళు చేయడము ఏ విధంగా చేయాలని అంటే ట్రయల్ మీ బాబుది అయిందంటారు కదా, ట్రయల్ మీరు చూసినారా? ట్రయల్ అంటే యాక్చువల్గా కరెక్ట్ అయిందా? అంటే కరెక్ట్ అని అంటే అక్కడ ఉన్న కోచ్లు ఏం చేస్తున్నారు అంటే మ్యాక్సిమం నేను లైవ్లో చూసుకున్నాను. లైవ్లో అంటే దాదాపు ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లో నిలబడి చూసాను నేను. అక్కడ మా బాబు వచ్చేసి బౌలింగ్ చేస్తున్నాడు, అతను చేతిలో వచ్చేసి ఫోన్ ఉంది. ఇప్పుడు నా బాబుని ఆల్రెడీ ఒక ఫుల్ క్యాచ్ పట్టేసిండు, ఒక వికెట్ దక్కింది వానికి. అటువంటిప్పుడు వాడు అప్పీల్ కూడా చేసిండు. అయినప్పుడు కూడా ఆ కోచ్ అక్కడ చూస్తున్నాడు. సరే ఎంపైర్ అవుట్ సార్ అనేసి అప్పీల్ చేసినా కూడా ఇంకా అట్లా ఉన్నాడు. అంటే ఆయన ఈ ఆట పిల్లల్ని చూడడానికంటే ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు మరి హెచ్సిఏ పెట్టిందని అంటే మరి వాళ్ళకు ఏదో ఇక్కడ ఇది జస్ట్ వాళ్ళ డబ్బులు సంపాదన కోసమా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మన వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చేదాని గురించి వీళ్ళే మన డబ్బులు కాజేసుకోవడానికి అనేది ఒక ప్రశ్నార్థకంగా. అంటే ఈ సెలక్షన్స్ వచ్చేసి ఒకటి డబ్బులు అండ్ పలుకుబడి వాళ్ళు ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారా? 100% సార్ అది. ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా నేను చాలా మందిని చూసిన ఇక్కడ. నేను మంచి ప్రతిభ ఒక బాబు వచ్చేసి 3 balls వేసాడు. 3 balls ఒక వికెట్ కూడా తీయలేదు. అతను నేను మళ్ళీ బయటికి రాగానే నేను అడిగిన, ఏంట్రా బాబు సెలెక్ట్ అయినావా అని. అంటే సెలెక్ట్ అయిపోయినా సార్. అంటే ఏ విధంగా సెలెక్ట్ అయినా అంటే ఏమో సార్ సెలెక్ట్ అయిపోయినా అంటే నాకు అది చాలా విచిత్రం అనిపించింది. అంటే ఏమో సార్ సెలెక్ట్ అయిపోయినా అంటే ఏమోలా ఇంకెన్ని ఉన్నాయి ఏమో అదే నాకు అర్థం కాలేదు. అంటే ఇక దీనికి అర్థానికి పరమార్థం ఏంటంటే ఇక దాంట్లో లోపలికి అంతా ఏదో మతలబ్ జరిగింది. 100% సార్ అది. ఇప్పుడు రాజకీయం అనేది ప్రతి ఒక్క స్టడీలో ఉంది, ఒక స్పోర్ట్స్లో ఉంది, ఆటలో ఉంది, మాటలో ఉంది, పాటలో ఉంది, విద్యలో ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఇప్పుడు అవన్నిటిని బేసిక్స్ చేసుకొని ఇది కూడా చేస్తుంది. మీరే ఎక్కడి నుంచి వచ్చినారు? నేను వచ్చేసి మా సంగారెడ్డి డిస్టిక్ తెల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి నుంచి వచ్చిన. అంటే డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సౌకర్యాలు చాలా మంది చెప్తున్నారు, పిల్లలకి నీళ్లు లేవని చెప్పేసి, పిల్లలకి తినడానికి ఏం ఫుడ్ లేదని చెప్పేసి, పిల్లల్ని ఎండలో నిలబెట్టిరని, పొద్దున్నే రోడ్ల పైన నిలబెట్టేసిరని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది ఎంతవరకు వాస్తవం? అంటే సరే నేను ఒక 60% మాత్రం నేను 100% నేను చూసినట్టు నేను వాస్తవంగా చెప్పాలి. 60% మాత్రము పిల్లలకి లోపల అలౌడ్ చేసి చెట్ల నీడ కింద కూర్చోబెట్టరు. కాకపోతే వాళ్ళకు టాయిలెట్స్ వెళ్ళడం కానీ లేకపోతే ఫుడ్ సౌకర్యం కానీ అవి మాత్రం లేవు. నీళ్లు కొంతవరకు ఒక 50-50 అరేంజ్ చేసారు నీళ్ళు అయితే తాగడానికి, అంత మాత్రం బాగుంది. అంటే 50-50 అరేంజ్ చేసిరంటే సరిపోతాయి అవి? అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకే సరిపోలేదు, మొత్తం ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చి ఈడనే ఉంటే అప్పుడు ఇంకా పరిస్థితి ఎలాగ ఉంటుంది అనేసి. మరి ఇదంతా చూసిరు కదా, ఇప్పుడు హెచ్సిఎన్ మీరు ఏం డిమాండ్ చేస్తారు? నేను హెచ్సిఏకి నేను చెప్పేది ఏంటంటే జోన్ల వారీగా ప్లస్ మండల కేంద్రాల వారీగా జిల్లాల వారీగా ఎక్కడి వరకు అక్కడ వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళ అనుభవం వాళ్ళ ప్రతిభ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఇక్కడనే తీసుకొచ్చి మేము ఏదో ఇప్పుడు మా బాబు వచ్చేసి 18 బాల్ వేసిండు. 18 బాల్ అంటే వాడు కొద్దిగా భయంతో వేయచ్చు. అట్లా కొద్దిగా
ఇబ్బంది అవుతుంది. ఎంత మీ బాబు ఏజ్ ఎంత? మా బాబు వచ్చేసి 13 ఇయర్స్. 13 ఇయర్స్. సో మీరు మీ బాబుకి ఇవన్నీ చూసిరు కదా ఇవాళ, మీ బాబుకి ఇప్పుడు కూడా చెప్తారా క్రికెట్ ఆడమని? అంటే ఇప్పుడు సరే మన పిల్లల్ని ప్రోత్సహించడం మన బాధ్యత. ఇప్పుడు ఎందుకంటే మనము వాళ్ళని కన్నాం కానీ వాళ్ళ తలరాత మనం రాయలేదు కాబట్టి మనం ఒక నిజాయితీగా వెళ్ళి మనం చెప్పడము మన ధర్మం, అది అంతవరకు నేను చెప్పగలను. సో ఇక్కడ సెలక్షన్స్ పారదర్శకంగా అవుతుందా అనడానికి మీ ఆన్సర్ ఏంటి? పారదర్శకంగా అవుతుందా అవుతలేదని అంటే వాళ్ళలో ప్రతిభ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఎంత పెద్ద దేవుడు దిగొచ్చినా కూడా వాళ్ళని ఆపలేరు ఒకటి. కానీ దీంట్లో నేను లాస్ట్ ఇయర్ ఒకసారి మాత్రం చూస్తే మాత్రం మా పెద్ద బాబు వచ్చేసి అండర్-16కి సెలెక్ట్ అవుతాడు అని 100% నేను ఫుల్ హోప్స్ ఉండే. అయినప్పుడు కూడా కొద్దిగా అంతర్గత రాజకీయాల వల్ల కాలరంలో వచ్చిన వాళ్ళకి ఏదో డబ్బులు కూడా పెట్టుకొని అది చేయడం వల్ల నా పెద్ద కొడుకు